మేము లాంగ్ డ్రైవింగ్ వచ్చామండి. ఇద్దరము పనిలేని మంగళుడు పిల్లిదల గురిగినాడని ఏం పనిలేక అది కూడా ఎయిర్పోర్ట్కి వచ్చాము. నైట్ పూట ఊరికే జర్నీ 2:30 అయిపోయింది టైము. తిందాం అనుకుంటున్నాము. ఇక్కడ ఏంటిది? ఏం తిందామే ఇక్కడికి వచ్చినాము. ఏంటంటే అది తినేసిపోదాం. ఇప్పుడైతే గ్రేప్స్ కాఫీ అండ్ బ్యాలెన్స్ దానికి వెళ్తున్నాం. చూద్దాం. ఎక్కడికో తీసుకొచ్చింది, ఎక్కడికో తినిపిస్తుంది. చూద్దాం. కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా పైకి వెళ్తున్నారు. వీళ్ళని ఫాలో అవుతున్నాను నేను కూడా. బాగానే ఉంది. వచ్చాము. అంత గందరగోళం అంత పబ్బులాగా ఉంది మొత్తం అంతా. కూర్చోబెట్టిందండి. వచ్చి 1/2 అవర్ అయిపోయింది. ఇంకా ఏం పెట్టలేదు ఎదురు చూస్తున్నాము. కూర్చొని చూస్తుంది. దెయ్యం చూసినట్టు చూస్తుంది. ఇంత దూరం తీసుకొని వచ్చి చిప్స్ ఆర్డర్ పెట్టిందండి. ఏంటో చూద్దాం ఇంకా ఏం ఆర్డర్ పెడుతుందో. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఎలా తినాలి అంటే అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం స్టైల్గా ఇదండి. అదే మనం ఇంట్లో తినాలి అనుకుంటే మనం ఇంట్లో అయితే ఎలా తింటామండి? ఈ పద్ధతిలో బయటకు వచ్చినప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా. అయిపోయిందండి, బయలుదేరుతున్నాము. టైము 4:30. ఎట్లయిపోయిందో చూడండి మొత్తం అంతా జనాలు. ఇంకా 4:30కి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ టైంలో ఉన్నారు. అందరికీ అంటే మన బస్ స్టాండ్ మాదిరి అనుకుంటున్నాను నేనైతే. బస్సులు వస్తూ పోతూ ఉన్నట్టు ఇక్కడ కూడా విమానాలు వస్తూ పోతూ ఉంటాయి అనుకుంటే ఏ టైం అంటే ఆ టైము. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. లైఫ్ మామూలుగా లేదండి, చేయాలి నిజమే. ఎంత బాగుంది కదా కొండ.
4:30 అయిపోయిందండి. శంషాబాద్ నుంచి మంచిగా తినేసి ఎంజాయ్ చేసి అలా ఇలా తిరిగేసి నిద్ర రాక మా పరిస్థితులు అదే పల్లెటూరులో ఉంటే మంచిగా 9కి నిద్రపోయే వాళ్ళము. ఇక్కడ రాత్రులు కూడా నిద్ర లేక ఈ భరిస్తా చూడండి ఈ అవస్థ ఏంటి. అదే ఎంజాయ్మెంట్ చేస్తూ ఉండాలి మనిషి అన్న తర్వాత, ఎప్పుడైనా కూడా చేయాలి, తప్పులేదు. ఓకే డన్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్. మాస్ రాణి మీ కృష్ణవేణిని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.